భక్తులందరికీ కూడా వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఎవరైతే ఈనాడు మనకి 4 వేదాలు, అష్టాదశ పురాణాలు ఇవన్నీ కూడా అందించాడో అటువంటి వ్యాస మహర్షిని స్మరిస్తే మనకంతా కూడా శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి నాడు దత్తాత్రేయుని యొక్క ఆరాధన విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది. దత్తాత్రేయుడి ఆరాధన అంటే సామాన్యం కాదు, మంచి సాధన అవసరం. ఆ దత్తాత్రేయుడిని ఎవరైతే పూజింపదలిచారో వాళ్ళకి ముందర దత్తాత్రేయుడు అనేక రూపాల్లో వాళ్ళని భక్తిని పరీక్షింపదలిచి కనిపిస్తూ ఉంటాడు. కొంతమందికి పిచ్చివాడి కింద, కొంతమందికి మద్యపానం చేస్తున్నవాడి కింద, కొంతమందికి కామకేళి విలాసాలతో గంతులు వేస్తూను ఇలా కనిపిస్తూ ఉంటాడు. భక్తులందరూ కూడా ఆ స్వరూపాన్ని చూసి అసహించుకోకూడదు. ఎందుకంటే జాతిన పూచే సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్, మోలు కరో తలవారకి పడారహౌదో మ్యాన్ అంటాడు కబీర్ దాసు. మహాత్ముల యొక్క, సాధువుల యొక్క, వాళ్ళ ఏ కులము, ఏ జాతి ఇవన్నీ కూడా మనం అనకూడదు. వాళ్ళలో ఎంత జ్ఞానం ఉంది, వాళ్ళు బోధించేటటువంటి బోధనలో ఎంత సారాంశం ఉంది అన్నదే మనం గ్రహించాలి. ఎలాగంటే కత్తి పదులు చూడాలి కానీ కత్తికి పెట్టే వర యొక్క అందాన్ని మనం చూడకూడదు కదా. అదేవిధంగా ఈ దత్తాత్రేయుడు అత్రి అనసూయ యొక్క కుమారుడు. ఒకనాడు త్రిమూర్తులు అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షింపదలిచి ఆ అనసూయాదేవి వచ్చినప్పుడు ఆ అనసూయాదేవి వాళ్ళని పసిపాపల కింద మార్చేస్తుంది. తర్వాత ఈ త్రిమూర్తుల యొక్క భార్యలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి వచ్చి ఆ అనసూయాదేవిని వేడుక వీళ్ళకి నిజరూపాలు ప్రసాదిస్తుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు ఈ అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకుని వాళ్ళు ఒకే అంశతో 3 శిరస్సులు గల ఒక రూపాన్ని ధరించి ఈ అత్రి అనసూయల యొక్క కుమారుడిగా దత్తుడి కింద వస్తాడనమాట. అప్పటి నుంచి అత్రి మహర్షికి దత్తతగా వచ్చాడు కాబట్టి దత్తాత్రేయుని పేరుతో ఈ భగవంతుణ్ణి ప్రజలు ఆరాధిస్తారు. ఈ దత్తాత్రేయుడు చిన్నప్పటి నుంచి కూడా ధ్యానంలోనే ఉండేవాడు, యోగంలోనే ఉండేవాడు, సమాధిలోనే ఉండేవాడు, తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా తన దగ్గరికి వచ్చి తనని తపస్సుకు ఆటంకం కలిగిస్తారేమో అని ఇతర మునికుమారులు ఎవరైనా వస్తే వాళ్ళ నుంచి దూరంగా కూడా ఉండేవాడు. కానీ తనను ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి భోగభాగ్యాల్ని, వాళ్ళ మనసులో కోరికలను నెరవేర్చడం లాంటి వరాలు ఇస్తూ ఉంటాడు. పూర్వం జంభాసురుడైనటువంటి రాక్షసుడు దేవతల్ని పీడించడం మొదలెట్టాడు. ఆ దేవతలందరూ కూడా ఆ జంభాసుడితో అనేక వేల సంవత్సరాలు యుద్ధం చేశారు కానీ ఆ జంభాసురుని చంపలేకపోతున్నారు, వధించలేకపోతున్నారు. అప్పుడు దేవగురువు బృహస్పతి ఆ దేవతలతో మీరు దత్తాత్రేయుని ఆరాధించండి, ఆయన ఆశీస్సులతో మాత్రమే మీరు జంభాసురుని వధించగలరు అని అది సలహా ఇస్తాడు. దేవతలందరూ కూడా దత్తాత్రేయుడి దగ్గరికి వచ్చి ఆయన్ని అనేక రకాలుగా ఆరాధించగా ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో, ఆశీర్వచనంతో, ఆశీస్సులతో అప్పుడు ఆ దేవతలు ఆ జంభాసురుని వధించగలిగారు. దత్తాత్రేయుడి యొక్క కృప అటువంటిది. అలాగే మాహిష్మతి నగరాన్ని పరిపాలించినటువంటి హైహేయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు ముందు విరాగి అయి ఐహిక సుఖాలకి విముఖంగా ఉండి నిత్యం పారమార్థిక చింతనతోటే ఉండేవాడు. అప్పుడు గర్గ మహర్షి ఆ కార్తవీర్యార్జునుడి దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ఉంటే ఎలాగా, ధర్మాన్ని ఎవరు నిలబెట్టగలరు, ప్రజల్ని ఎవరు రక్షించగలరు, ఈ రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఒక పని చేయి, నువ్వు దత్తాత్రేయుడిని ఆరాధించు, నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడమే కాకుండా నీకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఆయన్ని ఆరాధించమని చెప్పగా ఈ కార్తవీర్యార్జునుడు ఆ దత్తాత్రేయుడిని ఆరాధించడం మొదలు పెడతాడు. ఆ దత్తాత్రేయుడు యథాప్రకారం ఈ కార్తవీర్యార్జునుడి యొక్క భక్తిని పరీక్షించడానికి అనేకమైనటువంటి వికారమైనటువంటి రూపాలన్నీ కూడా పొంది ఆ కార్తవీర్యార్జునుడి యొక్క భక్తిని పరీక్షిస్తాడు. అయినప్పటికీ కార్తవీర్యార్జునుడు చెదరక
బెదరక ఆ దత్తాత్రేయుడిని పాదాలే పట్టుకుని పూజిస్తూ ఉండేవాడు. చివరికి దత్తాత్రేయుడు అనుగ్రహించి ఆ కార్తవీర్యార్జునుడికి అనేక రకాలైనటువంటి శ్రీ సంపదలు భోగభాగ్యాలు ప్రసాదించి ఆ కార్తవీర్యార్జునుడు కోరిక మేరకు ఆయనకి 1000 బాహువులు, సహస్ర బాహువులు, 1000 చేతులు ఇచ్చి ఈ రాజ్యాన్ని క్షేమంగా పరిపాలించు, ధర్మోపంగా పరిపాలించు, ప్రజల్ని రక్షించు, మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా అపకారం తలపెట్టకు, సాధువులకి, మునులకి, ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు అపకారం చేయకు. అపకారం చేసావో నీకంతా కూడా వినాశనమే. కాబట్టి మంచిగా గర్వం లేకుండా పరిపాలించి ప్రపంచాన్ని, ఈ రాజ్యాన్ని అని చెప్పేసి ఆయన కార్తవీర్యార్జునుడిని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దత్తాత్రేయుడు తన భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైనా సరే మనసులో ఏదైనా కోరికలు ఉండవచ్చు, కాని కార్యక్రమాలు ఉండొచ్చు, జాతకంలో దోషాలు ఉండొచ్చు. ముఖ్యంగా గురుబలం కావలసిన వాళ్ళు, నవగ్రహాల దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ దత్తాత్రేయుడిని ఆరాధిస్తే వాళ్ళకంతా కూడా శుభాలు జరుగుతాయి అని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఆ దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం కానీ, లేకపోతే ఆ దత్త దత్త అనుకోండి, అంతా కూడా శుభం జరుగుతుంది. మీకు మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం.